హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. దిస్ ఇస్ రేవతి. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం వీడియోలో వచ్చేసి మన గ్రూప్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాము మనం ఆన్లైన్ లో మోసాల గురించి. అలాగే ఇప్పుడు మనం ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాము. అలాగే అందరూ కూడా గ్రూప్ లో జాయిన్ అవబోతున్నారు. సో అందరు జాయిన్ అయ్యే ముందు ఒక్కసారి మీకు ఒక హెచ్చరిక అండ్ మీకు బాధ్యతగా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నామండి. ఎందుకంటే ఇది ఎవరికో జరిగింది అయితే మేము చెప్పట్లేదు, హానెస్ట్ చెప్తున్నాము. మాకు జరిగింది, ఎలా జరిగింది మీకు డౌట్ రావచ్చు. ఆల్రెడీ మీకు ఇంతకుముందు తెలిసింది, మన గ్రూప్ లో 2000 మెంబర్స్ ఉన్నారు. అలాగే కొంతమంది ఆర్డర్స్ పెట్టారు. దానివల్ల కొంచెం మాకు ఇష్యూస్ అయింది. అంటే ఇష్యూస్ ఏం కాదు, మోసం ఎలా జరిగింది ఏంటి అనేది మీకు చెప్పాలి అనుకుంటున్నాము. ఎందుకంటే మీరు కూడా జాగ్రత్త పడతారు. ఎందుకంటే మనం ఒక శారీ పోయినా లేదంటే ఒక అమౌంట్ పోయినా అక్కడ మనం పోయేది నమ్మకం అండి. సో ఆ నమ్మకం పోగొట్టుకోకుండా మన బిజినెస్ అనేది మంచి హ్యాపీగా రన్ అవ్వాలి. సో అప్పుడు మనకి మంచి మంచి ఆర్డర్స్ వస్తాయి. ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్. కాబట్టి మనం ఆన్లైన్ లో మోసం జరగకుండా మన శారీస్ ని మనం ఎలా సేల్ చేసుకోవాలి, ఎలా ప్రాఫిట్ ని ఎర్న్ చేసుకోవాలని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో చెప్తాం. అండ్ ఫ్రెండ్స్, ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అవుతారు. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే చూస్తుంటారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి. మీ కమెంట్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్. సో బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా ముందు ముందు కూడా బాగా సపోర్ట్ చేయాలి. అండ్ ఫ్రెండ్స్, వీడియో అయితే అస్సలు షార్ట్ గా చూసి వదిలేద్దండి. ఫుల్ గా వాచ్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇప్పుడు మనం ఆలోచన చేయకుండా అసలు మోసాలు ఎలా జరుగుతున్నాయి, ఆన్లైన్ లో మన శారీస్ ని అలాగే మన స్టాక్ ని మన జ్యువెలరీస్ ని ఎలా సేల్ చేసుకోవాలి, మన దగ్గర ఉన్న స్టాక్ నుంచి డైరెక్ట్ మనము కస్టమర్స్ కి ఏ విధంగా వెళ్ళాలి, వెళ్తుందా లేదా, ఏమైనా మధ్యలో ఏమైనా అవుతుందా, ఫ్రాడ్ అవుతుందా, ఇదంతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాము. స్కిప్ అయితే అసలు చేయొద్దండి. ఇప్పుడు ఆలోచన చేయకుండా ఇన్ఫర్మేషన్ కి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాక్షి గారు. మనము చాలా చూసింటాం, ఓకేనా. ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకైతే ఇది బెస్ట్గా అందరికీ బాగా అర్థమవుతుంది, ఓకేనా. మెయిన్గా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే, ఒకవేళ వింటూ ఉంటే, మన ఛానల్ చూస్తూ ఉంటే కంపల్సరీగా అయితే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఆన్లైన్ చేసే వాళ్ళకు చాలా చాలా అంటే చాలా మోసాలు జరుగుతున్నాయి, ఓకేనా. మెయిన్గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, నెక్స్ట్ ఆన్లైన్ డెలివరీ, నెక్స్ట్ రిటర్న్ డెలివరీ, నెక్స్ట్ డ్యామేజ్, ఓకేనా. ఇవన్నీ మనం సింపుల్గా అనుకుంటాం. జస్ట్ డ్యామేజ్ అయితే రిటర్న్ ఇచ్చేస్తాము, రిటర్న్ ఇచ్చేస్తే అమౌంట్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇవన్నీ చాలా అనుకునేస్తాం, సింపుల్గా అనుకునేస్తాం, ఓకేనా. ఆన్లైన్ డెలివరీ అంటే, ఆన్లైన్ బిజినెస్ అంటే ఏంది, వాడు అమౌంట్ పంపిస్తాడు, మనం డెలివరీ చేస్తాం, అంతే. అదే 2 పాయింట్స్ మనకు ఉండేది, కానీ ఆ 2 పాయింట్స్ కాదు. ఆ 2 పాయింట్ మధ్యలోనే ఆ 2 పాయింట్స్ మధ్యలోనే చాలా ఇన్ఫర్మేషన్ అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. చాలా కష్టపడాలి, తెలివిగా ఆలోచించాలి, మెంటల్గా ఫిజికల్గా ఆలోచించాలి. లేదనుకోండి మొత్తం కొలాప్స్ అయిపోతుంది. మీ ఆన్లైన్ బిజినెస్ అనేది జీరో అయిపోతుంది మొత్తం అంతా. కాబట్టి మీకు కూడా చెప్తున్నాను, గ్రూప్లో యాడ్ అయ్యారు కదా వాళ్ళకి కానీ, ఓన్ స్టాక్ ఉన్న వాళ్ళు కానీ, రీసేలర్ వాళ్ళు కూడా చెప్తున్నాను, కంపల్సరీగా అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ప్రతిసారి నేను గ్రూప్లో అయితే పోస్ట్ చేయలేను, ఏదో ఒక వీడియో అయితే మిస్ అవుతూ ఉంటుంది. కాబట్టి నేను గ్రూప్లో పోస్ట్ చేశాను అనుకోండి, అరే వీడియోల కోసమే పోస్ట్ చేస్తాను అనుకుంటారు మళ్ళా, ఓకేనా. కాబట్టి నేనేం గ్రూప్లో ఏదో ఎక్కువ పోస్ట్ చేయను, ఏదైనా ఇంపార్టెంట్ ఉంటేనే గ్రూప్లో పోస్ట్ చేస్తాను, లేదంటే పోస్ట్ చేయను. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, నాకు వాట్సాప్ ద్వారా వచ్చే వీడియో వ్యూస్ నాకు అవసరం లేదు, డైరెక్ట్గా వచ్చే వ్యూసే మనకు జెన్యూన్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మేము ఏం చేసామంటే, ఆన్లైన్ బిజినెస్ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేసినాం, అది అందరికీ తెలిసిందే. 2000 మంది ఒక రోజుకి వచ్చేసి, ఒక 1.5 రోజుగా 1 డేకో 2000 మెంబర్స్ అయితే జాయిన్ అయిపోయారు. వాట్సాప్ కూడా బ్లాక్ అయిపోయేసి అది మెయిల్కి వెళ్ళింది, మెయిల్ వెళ్ళేది. దాని తర్వాత మళ్ళీ రికవర్ చేసుకుని మళ్ళీ మెయిల్ పెట్టాను, మళ్ళీ బ్యాక్ వచ్చింది. 2000 మెంబర్స్ అయితే అట్లే ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి మనం? ఆన్లైన్ బిజినెస్ పెట్టింది దేనికోసం? శారీస్ బిజినెస్ కోసం, ఓకేనా. శారీస్ బిజినెస్ అయితే ఫిక్స్ అయిపోయినాం. అమ్మ శారీస్ బిజినెస్ అని చెప్పాము, కానీ సాయంత్రానికి మొత్తం స్టోరేజ్ అంతా ఫుల్ అయిపోయింది నా ఫోన్ లో. అన్న మా శారీస్ పెట్టండి, మా శారీస్ పెట్టండి, మా బ్యాంగిల్స్ పెట్టండి, మా డ్రెస్సులు పెట్టండి, మా కేక్స్ పెట్టండి, స్వీట్స్ పెట్టండి, నెక్స్ట్ మగ్గం వర్క్ చేస్తాను, జ్యువెలరీస్ చేస్తాను, ప్రతి ఒక్కరు పెట్టచ్చు, కానీ కాదని లేదు. కానీ వాళ్ళకు కూడా ఆశ ఉంటుంది. ఎందుకు పెడుతున్నారు వాళ్ళు? వాళ్ళ స్టాక్ పోకపోవడము, లేదంటే వాళ్ళ ఇష్యూస్ వల్ల, ఫ్యామిలీస్ ఇష్యూస్ వల్ల వాళ్ళు అడుగుతున్నారు నన్ను. అదే వాళ్ళదేం తప్పు లేదు పాపం. మనం పెడుతున్నాం, ఆన్లైన్ బిజినెస్ ఫ్రీగా చేస్తాం అంటున్నాం కాబట్టి వాళ్ళు మనకు పెడుతున్నారు. అదే మీరు డబ్బులు కట్టి చేరండి అంటే ఎవరు చేరరు. ఎందుకంటే ఆ డబ్బులే ఉంటే నేను మా ఇంట్లో పెట్టుకుంటాను కదా, మా ఇంట్లో గడుపుకుంటాను కదా, ఏదో ఉప్పు పప్పు తెచ్చుకుంటాను కదా, ఆ డబ్బులు ఉంటే అనేసి చాలా మంది పెట్టరు, ఓకేనా. ఫ్రీగా ఉండింది కాబట్టి మొత్తం ప్రతి ఒక్కరు వచ్చేస్తారు. ఎందుకంటే మనం ఏదో 10 రూపాయలు సంపాదించుకుంటాం అనేసి ప్రతి ఒక్కరు మనకు చెప్తారు. ప్రతి ఒక్కరు మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు కూడా కదా, మీరు కూడా నాకు కూడా పంపించారు.
ఓకేనా. కాబట్టి ఎందుకు పంపించారు? మన పరిస్థితి బాగాలేకనో, లేదంటే మన స్టాక్ అక్కడే నిల్వ ఉండిపోవడమో, లేదంటే సేల్ కాకపోవడమో, మనకి ఏది ఇంకా లేదు అన్నట్టుగా. అంటే ఇప్పుడు ఉండే జనరేషన్లో, సమాజంలో ఇప్పుడుండే దాంట్లో ప్రతి గల్లీకి, ప్రతి వీధికి, ప్రతి ఊర్లో కంపల్సరీగా అయితే షాప్స్ అనేది ప్రతి ఒక్కటి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాంపిటేటర్ లేకుండా ఏ బిజినెస్ ఉండదు, కాంపిటేటర్ లేకుండా ఏ బిజినెస్ ఉండదు. ఓకేనా. స్కూల్ కాంపిటేటరు, చదువులు కాంపిటేటరు, డాక్టర్ల కాంపిటేటరు, నెక్స్ట్ బిజినెస్ మ్యాన్లకు కాంపిటేటరు, ప్రతి ఒక్కదానికి కాంపిటేటర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఒక్క వీధిలోనే 20 షాపులు, శారీ షాపులు ఉంటాయి కాంపిటేటర్. కాబట్టి ప్రతి దాన్ని మనం ఏ దాన్ని పట్టించుకోకూడదు. మనం కష్టపడుతున్నామా, పైకి ఎదగతామా, అది మాత్రమే మనమైతే చూసుకోవాలా. ఓకే, మనమైతే ఫ్రాడ్ ఎలాగా జరిగిందో చెప్తాను. ఓకేనా. గ్రూప్ అయితే క్రియేట్ చేసినాం, అందరూ అయితే వచ్చేసినారు. ఓకే, ఇప్పుడు నేను కొరియర్ ఎలా చేయాలి, డెలివరీ ఎలా చేయాలి, సమ్ ఓన్ స్టాక్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మనల్ని కాంటాక్ట్ అయ్యారు. అన్న మాకు హెల్ప్ చేయండి, మేము పోస్ట్ చేసుకుంటాము, మీకు మేము పెడతాము, మీరు వచ్చేసి పోస్ట్ చేయండి అన్నారు. నాకు అప్పుడు అంత ఐడియా లేదు. ఓన్ స్టాక్ అయితే నాకు అప్పుడు ఐడియా లేదు. ఎందుకంటే వాళ్ళే కొందరు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ట్విస్ట్ చూడండి, కొందరు ఏం చేశారంటే, అంటే కొందరైతే బాగా మంచిగా పంపించారు. వాళ్ళ గురించి కాదు, కొందరే. ఓకేనా. వాళ్ళ గురించి ఒకరో ఇద్దరు, వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి చెప్తున్నాం. ఓకేనా. వాళ్ళ గురించి ఏం మనం చెడ్డగా మాట్లాడట్లే, వాళ్ళ పరిస్థితి గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు ఏం చేశారంటే నాకు అంటే సూరత్ నుంచో, నెక్స్ట్ ఇంకోటి బాంబే నుంచో, నెక్స్ట్ ఇంకో హోల్సేల్ షాపులు ఒకరిని పట్టుకున్నారు, ఇద్దరు ముగ్గురు కాంటాక్ట్లో వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు ఉండారు. అవేం చేశారంటే వాళ్ళు ఆ పీసులు తీసుకొని వచ్చి నాకు పెట్టినారు. ఓకేనా. వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో ఉండే పీసులు నా దగ్గర పెట్టేశారు, నాకు పెట్టారు ప్రైజు, శారీస్ అనమాట. మనకంత ఐడియా లేదు అప్పుడు. కాబట్టి నేనేం చేశానంటే, ఇదేనమో స్టాకు వాళ్ళ ఇంట్లో ఉందేమనుకుని నేను అయితే పోస్ట్ చేశాను. ఓకేనా. పోస్ట్ చేసిన వెంటనే ఒక శారీకి దగ్గరగా ఒక 10 కానీ 12 కానీ ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఓకేనా. ఆ రోజు ఫస్ట్ రోజు మనకు 25 దాకా 24 వచ్చాయి, మీకు కూడా తెలుసు. సెకండ్ రోజు కూడా బాగానే వచ్చాయి, అంతా బాగుంది. ఓకేనా. దాని తర్వాత ఏమైందంటే, కొన్ని ఆర్డర్స్ వచ్చాయి. ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఓకే పంపించేసినాము, వాళ్ళ అమౌంట్ అయితే పంపించినారు మనకి, వాళ్ళ అడ్రస్ అన్ని తీసుకునేసినాము. దాని తర్వాత శారీ మనకి పంపించాల. ఇక్కడ ట్విస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జరిగే ట్విస్ట్. ఈ మేడము కస్టమరు, నేను మధ్యలో ఉంటా, ఓన్ స్టాక్ ఆమె ఇక్కడ ఉంటుంది. ఓన్ స్టాక్ వాళ్ళు నాకు వచ్చి పీసులు, ప్రైజ్లు అన్ని పంపించారు. అంటే క్యాటలాగ్స్ ఉంటాయి కదా, అవి నాకు పంపించారు. నేనేం చేశాను, వీళ్ళకి పంపించాను కస్టమర్కి. కస్టమర్ ఏం చేశారు, ఓకే ఈ సారీ నాకు బాగుందనేసి వాళ్ళ అమౌంట్, వాళ్ళ అడ్రస్ నాకు పంపించారు. నేనేం చేయాలా, నేను ఈ ఓన్ స్టాక్ మేడంకి అడ్రస్, అమౌంట్ పంపించాలా. ఈమె ఏం చేస్తుంది, మళ్ళా సూరత్లో ఉండే రీసేల్ వాళ్ళు ఉంటారు కదా, గ్రూప్లో ఉంటారు కదా, వాళ్ళకు ఫొటోస్, శారీస్, ప్రైస్ పంపించాలి. చూడండి, ఈడ సూరత్ నుంచి వచ్చే వాళ్ళు, ఇక్కడ ఒక మెయిన్ పర్సన్ ఓన్ స్టాక్ ఉండే వాళ్ళు, ఇక్కడ నేను మధ్యలో ఉండే వాళ్ళు, కస్టమర్ లాస్ట్లో 1, 2, 3 దాటుకొని కస్టమర్కి వెళ్తుంది. మళ్ళీ అదే విధంగా ఈమె అమౌంట్, కస్టమర్ అమౌంట్ వచ్చేసి కస్టమర్ అమౌంట్, అడ్రస్ నాకు, దాని తర్వాత ఈ మేడంకి, దాని తర్వాత వీళ్ళకి ముగ్గురికి రొటేషన్ అయిపోయింది. అబ్బా, ఆ 3 రోజులు నరకం అంటే నరకం అనిపించాం. ఎందుకంటే వీళ్ళు కస్టమర్ అడుగుతున్నారు, నేనేం చెప్పాలి, ఈ మేడం అడగాలి. ఈ మేడం ఏం చేస్తున్నా, వాళ్ళు అడుగుతుంది. వాళ్ళు లేట్ అయిన దానికి నేను అరుస్తున్నాను, ఆ మేడం అరుస్తున్నది. ఇట్లా ప్రాసెస్ అంతా 4-5 రోజులు అయిపోయింది. ఓకేనా. 12 శారీస్. ఓకేనా. 12 శారీస్ అయిపోయింది. నేనేం చేయాలి అప్పుడు, ఇంకా చేయలేను. 7 డేస్ అయిపోయింది, 6 డేస్ అయిపోయింది, 8 డేస్ అయిపోయింది. 8th రోజున మేడం ఫోన్ చేసి, సార్ 12 శారీస్ స్టాక్ అవుట్ అంట, స్టాక్ లేవంట అనేసింది. 12 రోజు. ఓకేనా. ఈ కస్టమర్కి ఏం చెప్పాలా నేను? ఆ మేడం మళ్ళీ నాకు మనీ అయితే పంపించారు. ఓకేనా. మనీ అయితే పంపించారు. ఓకేనా. మనీ పంపించారు, నేను కస్టమర్ పంపించాను. కస్టమర్ ఏమో నాకు మంచిగా క్లాస్ అయితే బీకినారు. ఇదైతే కష్టం సార్, ఇట్లా అయితే మీరు నిలబడరు, ఇది అయితే నాకు చెప్పారు. ఓకేనా. అదైతే ఒక ప్రాసెస్. రెండోది ఏమైందంటే, ఇలాగనే ఓన్ స్టాక్ వాళ్ళ దగ్గర తీసుకొని నేను పీసులు అయితే సెండ్ చేస్తా ఉన్నా. చాలా మంది కస్టమర్ క్లమ్స్ అయిపోయేసి నాకు ఈ షేర్ అంటే, వాళ్ళు ఏం చేసామంటే అందరినీ పెట్టుకోమని మనము గ్రూప్లో యాడ్ చేసినాం. వాళ్ళు ఏం చేశారు, ఒకటి మొత్తం అంతా క్లమ్ చేసి పడేసినారు. కస్టమర్ ఏం చేశారు, నాకు ఆ శారీ ప్రైస్, ఆ శారీ పెట్టారు, అంతే. నాకు డబ్బులు పంపించేశారు. ఓకేనా. నేను వేరే వాళ్ళు పంపించాను. ఆ శారీ పోయిందో పోలేదో, డెలివరీ అయిందో డెలివరీ కాలేదో, మొత్తం అంతా మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే.
మళ్ళీ ఒక 6 శారీలు మిగిలిపోతే 6 శారీలు ఇవ్వకపోయినా సరే నేను అమౌంట్ అయితే పే చేసిన వాళ్ళు డైరెక్ట్ గా నేనైతే అమౌంట్ అయితే పంపించేసినాం. సార్ ఒకవేళ శారీ మీ దగ్గరికి వచ్చిందంటే మేడం నాకు అమౌంట్ రిటర్న్ పంపించండి, లేదంటే శారీ అయినా పంపించండి మీ ఇష్టము అని చెప్పాను. సరే సార్ ఓకే సార్ శారీ అయితే వస్తే మాత్రం అయితే అమౌంట్ అయితే పంపిస్తాను, శారీ అయితే పంపిస్తాను అన్నారు. ఎందుకంటే వాళ్ళు రీసేలర్ వాళ్ళు వేరే కస్టమర్లతో వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఇంత ప్రాసెస్ ఉంటుంది. నాకు ఒక్క రోజులోనే 2600 అయితే లాస్ అయింది ఒక్క రోజులోనే. అప్పుడు నెలకి ఎంత లాస్ ఉంది, 60,000 లాస్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒక్క రోజు నాకు 2600 లాస్ అయింది. రాలేదు శారీస్, రాలేదు అమౌంట్ రాలేదు. వాళ్ళకి శారీసే రాలేదంట, 6 శారీస్ 6 శారీస్. నా అమౌంట్ అయితే పోయింది, ఇంగీరు కదా వాళ్ళు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి స్టెప్ మాత్రం జాగ్రత్తగా వేయండి. తొందరపడి వేసారంటే మొత్తం అంతా అమౌంట్తోనే ఇక్కడ మేనేజ్ చేయాలి. ఓకేనా. మనమైతే 50 రూపాయలు 100 రూపాయలు ఆశపడి మనము బిజినెస్ చేసుకుంటాం, కానీ అక్కడ మాత్రం వాళ్ళ కస్టమర్కి శారీగా అందలేదు అనుకో, ఆ 50 రూపాయలతో పాటు మళ్ళీ 50 వేసి వాళ్ళకి అమౌంట్ కట్టాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర శారీలు మాన్యువల్గా ఉంటేనే మీరు గ్రూప్లో పోస్ట్ చేయండి. కాబట్టి ఇదంతా తతంగం అంతా చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఒకవేళ సూరత్ నుంచి మీ దగ్గరికి రావడానికి 7 డేస్ పడుతుంది, మీ దగ్గర నుంచి కస్టమర్ రావడానికి 7 డేస్ 14 డేస్ పడుతుంది. లేదు సూరత్ వల్ల డైరెక్ట్గా వాళ్ళు వేస్తారు అనుకోండి, వాళ్ళు వేస్తారో లేదో మీకు తెలియదు, నాకు తెలియదు. కాబట్టి ఎవరిని నమ్మద్దండి. నాకు తెలిసి బయట వాళ్ళని ఎవరిని నమ్మద్దండి. కనీసం తెలుగు వాళ్ళని, మీకు తెలిసిన వాళ్ళు మాత్రమే నమ్మండి. ఎందుకంటే మనం హెల్ప్ చేసుకోవాలి కాబట్టి బయట వాళ్ళకి మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ వీడియోలో మీకు ఎలాగ నేను మోసపోయాను అన్నది ఈ వీడియోలో క్లియర్గా కట్టుగా చెప్పిన. ఆన్లైన్ బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ వీడియో అయితే కంపల్సరీగా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా. కాబట్టి లాస్ట్గా నేను చెప్పదలుచుకుంది ఏమంటే, ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకు ఆల్ ది బెస్ట్. అండ్ గ్రూపులో కూడా మేము యాడ్ చేస్తాం చాలా మందిని. వాళ్ళు డైరెక్ట్గా మీరే పోస్ట్ చేసుకునేసేయండి, మీరే అమౌంట్ తీసుకుంటాం. మాకైతే ₹1 వేయద్దండి, మాకు మాత్రం ఓన్లీ ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి అంతే. ఇంకేం మోసం లేదు మాకు, మా ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి. ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో జాగ్రత్తగా ఉండండి, ఎవరిని కూడా నమ్మద్దండి. ఓకేనా. ప్రతి ఒక్కరిని ఒక కన్ను వేసి పెట్టండి. చుట్టుపక్కల వాళ్ళు ఎవరు తిరుగుతున్నారు, కొత్త వాళ్ళు ఎవరు, పాత వాళ్ళు ఎవరు, ఏమి చేస్తున్నారు అని ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మీ తమ్ముళ్ళలాగా చెప్తున్నాను, మీ అన్నలాగా చెప్తున్నాను, ఏమైనా అనుకోండి. ఓకేనా. ఒక ఫ్రెండ్ లాగా చెప్తున్నాను, ఒక ఫాలోవర్గా చెప్తున్నాను. కంపల్సరీగా అయితే నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా. అలాగే నేను చెప్పిన మాటలు కనీసం ఒక 10% పాటించండి. కాబట్టి మీకోసమే మీరు ఎదగాలి, అందులో కూడా నేను ఉండాలి, 10 మంది ఎదగాలి, 10 మందిలో నేను కూడా ఉండాలని కోరుకునే మనసొత్తం మా ఇద్దరిది. ఓకేనా. కంపల్సరీగా అయితే ఎప్పుడో ఒకసారి మీకైతే హెల్ప్ అయితే కంపల్సరీగా చేస్తాం. ఫ్రెండ్స్ చూసారు కదా, మనం ఆన్లైన్లో మనం మోసాలు ఎలా జరుగుతున్నాయి, ఎలా వాటిని మనం చేసుకోవాలి అని ఆన్లైన్ బిజినెస్ గురించి అంతా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుతున్నాము. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం.